హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నితిన్ గారి తమ్ముడు మూవీ డే 1 కలెక్షన్స్ అయితే బయటికైతే వచ్చాయి భయ్య. మరి ఎంత కలెక్షన్ వచ్చాయి, మరి బ్రేక్ ఈవెన్ ఎంత అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. నితిన్ గారి కెరియర్లోనే మనకైతే డిజాస్టర్ ఓపెనింగ్ అయితే వచ్చిందనమాట. మన తెలుగు స్టేట్లో అయితే 2 కోట్ల క్రాస్ అయితే దాటలేకపోయింది. టోటల్ వరల్డ్ వైడ్‌గా అయితే జస్ట్ మనకు 3 కోట్ల క్రాస్ అయితే మాత్రమే వచ్చింది భయ్య. మన నితిన్ గారి పైన ఫిలిం 'రాబిన్‌హుడ్' కూడా కొంచెం మనకి మంచి కలర్స్ అయితే వచ్చాయి. కానీ ఇదైతే మనకు దారుణంగా అని చెప్పుకోవచ్చు. తెలిసిందే మనకు ప్రమోషన్ సరిగ్గా చేసుకోలేదు. అలాగే మూవీ వస్తుందని సరిగ్గా తెలీదు చాలా మందికి కూడా. అయినా టాక్ అన్న బాగా వస్తుందంటే అస్సలు సరిగ్గా టాక్ అయితే రాలేదన్నమాట. డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది. అందుకే మన కలెక్షన్ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే పడ్డదన్నమాట. కొంచెమే కాదు, చాలా పడ్డది ఎఫెక్ట్ అయితే. ఇప్పుడు మనం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకున్నాం కలెక్షన్స్ ఏరియా వారీగా. తెలుగు స్టేట్ విషయానికి వస్తే నైజాంలో జస్ట్ మనకు 43 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. జస్ట్ నైజాంలో మాత్రమే. మరి దారుణంగానే చెప్పుకోవచ్చు భయ్య. ఇక్కడ బ్రేక్ ఏంటారంటేమో 8.5 కోట్లు. ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందో తెలియదు భయ్య నైజాంలో అయితే. ఇక సీడెడ్ విషయానికి వస్తే జస్ట్ మనకు 14 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఏంటారంటేమో 3 కోట్లు. ఇక టోటల్ ఆంధ్ర అయితే జస్ట్ 56 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఏంటారంటేమో 8.5 కోట్లు అనమాట. చూస్తుంటే మనకైతే చాలా అంటే చాలా బీసెస్ జరిగింది మన తెలుగు స్టేట్‌లో అయితే. అలా మనకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 1,13,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 1,95,00,000 మాత్రమే గ్రాస్ అయితే వచ్చింది భయ్య. తెలుగు స్టేట్ బేక్ ఏంటారంటేమో 20 కోట్ల దాకా షేర్. ఇంకా మనకు రావాల్సింది 18 కోట్లు. చాలా పెద్ద టార్గెట్ అన్నమాట. చూడాలి మరి ఏ మేరకు బ్రేక్ ఇన్ అవుతుందో, మరి ఏ మేరకు కలెక్షన్ వస్తాయో తెలుగు స్టేట్‌లో అయితే. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్‌సీస్ కలిపి మనకు జస్ట్ 48 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. టోటల్ బ్రేక్ ఏంటారంటేమో 4 కోట్లనమాట. చాలా పెద్ద టార్గెట్. చూడాలి మరి ఎంతవరకు బ్రేక్ ఇన్ అవుతదో. అలా మనకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 1,61,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 3,05,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. మనకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఏంటారంటేమో 25 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 23,39,00,000 అయితే షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది భయ్య. చాలా పెద్ద టార్గెట్ అని చెప్పుకోవచ్చు భయ్య మరి బ్రేక్ ఇన్ అవ్వటానికి. అలాగే టాక్ కూడా అంత మాత్రమే ఉన్నది. బుకింగ్స్ చూస్తే ఇవాళ అయితే మరి దారుణంగా అయితే ఉన్నాయి భయ్య బుకింగ్స్ అయితే. చూడాలి మరి ఏ మేరకు కలెక్షన్ వస్తాయో, మరి ఏ మేరకు బ్రేక్ ఇన్ అవుతుందో, మరి తెలుగు స్టేట్‌లోనే బ్రేక్ ఇన్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి భయ్య. మరి మీరేమనుకుంటారు, బ్రేక్ ఇన్ అవుతుందా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? మరి నితిన్ అన్న కమ్‌బ్యాక్ కోసం మరి ఎన్ని రోజులు వెయిట్ చేయాలో ఏమో తెలియట్లేదు భయ్య. చూడాలి మరి ఎల్లమ్మ తోటన్న మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడో లేదో మరి నితిన్ అన్న అయితే. ఇది డార్లింగ్స్ మరి వీడియో అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.